నిజమే ప్రభువా, నాకు సిగ్గు కలిగింది ప్రభువా, నాకు సిగ్గు అనిపించింది ప్రభువా. నిజమే కదా, పొద్దుగూకులు నా వ్యవహారమే కానీ నేను ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించింది లేదు, ప్రభు చిత్తాన్ని ఎరిగింది లేదు. నన్ను క్షమించమని ప్రార్థన చేయి నాన్న, ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే సరైన ఆలోచనలోకి వస్తావో, సరైన విధానంలోకి వస్తావో, సరైన తీర్మానంలోకి వస్తావో, నీ విషయాలన్నీ నా దేవుడే జోక్యం చేసుకుంటాడు. ఆయనే నీకు స్వేచ్ఛనిస్తాడు. నువ్వు ఆయన చిత్తం నెరవేర్చే కొద్దీ, ఆత్మల భారంతో పరిగెత్తే కొద్దీ నీకున్న సంఖ్యలన్నీ తెగిపోతాయి, నీకున్న అవరోధాలన్నీ తెగిపోతాయి, నీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నా ప్రభువా, నీ కోసం బతకాలని నాకు ఆశ ఉందయ్యా, ఆత్మను రక్షించాలని ఆశ ఉందయ్యా, కానీ బంధకాల్లో ఉన్నానయ్యా అని నువ్వు అంగలార్చగలిగితే, సంఖ్యలు తెగగొట్టి ఇక బా, ఓ ఆశపడ్డావుగా వెళ్ళు, నీ బంధకాలన్నీ తెంచేశాను, వెళ్ళు, నా సువార్తను మోసుకెళ్ళు, నా సిలువను మోసుకెళ్ళు, నా బిడ్డలకు పరిచయం చేయి. నేను వారిని ప్రేమిస్తున్నానని చెప్పు, నేను వారి కోసం ప్రాణం పెట్టానని చెప్పు, నేను వారి కోసం ఉమ్ములు నా ముఖం మీద ఉయ్యబడ్డాయని చెప్పు, నేను వారి కోసం పిడిగుద్దులు తిన్నానని చెప్పు, నేను వారి కోసం అరచేతుల దెబ్బలు తిన్నానని చెప్పు, నేను